కదిలించాడు. ఎంతకీ వృషభం కదలలేదు. బ్రాహ్మణుడు పందెం ఓడిపోయాడు. శ్రేష్ఠి అతని దగ్గర 1000 రూపాయలు తీసేసుకున్నాడు. బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి 1000 రూపాయలు పోయినందుకు విచారిస్తూ పడుకున్నాడు. బ్రాహ్మణోత్తమా, నిద్రపోతున్నావా అంటూ వృషభం పలకరించింది. 1000 రూపాయలు పోగొట్టుకున్న వాడికి నిద్ర పడుతుందా అన్నాడు అతను. అయ్యా, నేనెంతకాలం మీ ఇంటే పెరిగాను, ఏదైనా పాడు పని చేసినా అని అడిగింది వృషభం. లేదు నాయన అన్నాడు అతను. మరి నన్నలా దూషించితివి, నన్నేల దూషించితివి, అవమానపరిచితివి, అందుకే నేను కదలలేదు. ఈసారి 2000 పందెంకాయి, కానీ నన్ను అగౌరవం చేయకూడదని మరువకు. తన మాటలతో అతనికి నమ్మకం కలిగించింది వృషభం. బ్రాహ్మణుడు వెళ్ళి శ్రేష్ఠితో 2000 పందెం కాశాడు. నా వృషభం 100 బండ్లు లాగుతుంది అని. పందెమునకు అంతయు సిద్ధమైనది.